అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. కావ్యేశ నాటకం రమ్యం అంటారు. అలాంటి నాటకానికి పెట్టింది పేరు సురభివారు. సినిమాకు ముందు ప్రజలను ఆహ్లాదపరిచింది సురభి నాటకం మాత్రమే. ఎంతో ప్రఖ్యాతి పొందిన సురభి నాటకం క్రమంగా జనం నుంచి దూరం అవుతూ వస్తుంది. అసలు ఎవరి సురభివారు, ఏమిటి సురభి నాటకం అన్నది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప జిల్లాలో మొదలైన సురభి నాటక సమాజం అంచెలంచెలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేళ్ళునుకుంది. మేమండి సొరుగు మా చిన్నతనంలో అసలు నేను కూడా పుట్టలేదండి. ఆ చిన్నతనం నాన్నగారు తాతగారు అందరూ అక్కడే సొరుగు నుంచే వచ్చామండి. ఇటు హైదరాబాద్ వచ్చాక దాని పేరు సురభి అని సొరుగు తీసి సురభి అని సురభి కళాకారులండి. అది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 3,000 మంది జనాభా మా సురభి వాళ్ళు ఉన్నారు. అందులో దాదాపు ఇప్పుడు ఒక 5-6 సమాజాలు నాటక ప్రదర్శనలు ఇస్తున్నాయి. మామూలుగా మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇదివరకు టికెట్ పెట్టి నాటకం ఆడేవాళ్ళం. ఈ రోజుల్లో టికెట్ పెట్టి నాటకం చూసేది అనేది నాటకం చూడడం అనేది చాలా అరుదైపోయింది. మా సురభి నాటకం అంటే ఎంత అభిమానం ఉన్నప్పటికీ కూడా జనాలకి వాళ్ళు ఈ నాటకాలు చూడడానికి తీసుకునే ఈ బిజీ లైఫ్లో వాళ్ళు టైం ఇవ్వకపోవడమే కారణమని మేము అనుకుంటున్నాం. అనేక కార్యక్రమాల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి దీన్ని చూడడానికి టైం ఇవ్వలేకపోవడమే అది మా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ సురభికి ఏమీ ఆదరణ తగ్గలేదు. సురభి నాటకాలు జరుగుతున్నాయంటే ఎక్కడైనా తెలిసిందంటే చాలు ప్రేక్షకులు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని పోషించే పోషకులే చాలా తక్కువగా ఉన్నారు. సురభి నాటకం అంటే ఇప్పుడు ఈరోజు అందరి ద్రాక్షలాగా తయారైంది. ఎలాగంటే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అది నాటకం వేయించాలంటే నిర్వాహకులకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సురభి నాటకాలు వేయడానికి తగిన స్టేజీ, వారికి ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ చేయడం చాలా కష్టమైపోయింది. దానివల్ల సురభి నాటకాలు వేయించే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయిపోయి దానివల్ల మా సురభి నాటకాలు కూడా తగ్గాయి చాలా వరకు. సురభి కళాకారులు మిగతా వృత్తి వ్యాపారాలు ఏమైనా చేసుకున్నప్పటికీ కూడా ఈ నాటకం మీద మమకారాన్ని మాత్రం వాళ్ళు వదులుకోలేకపోతూ ఉన్నారు. చదువుకుంటూ అలాగే ఉద్యోగాలు చేస్తూ కూడా ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ నాటక సమాజంలో చేరి తమ కళా ప్రతిభను ప్రజలకి పంచుతూ ఉంటారు. ఈ రంగంలో ఉండి చదువుకొని బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంత ఉద్యోగం చేసినా కూడా ఆ రోజు నాటకము అంటే ఆ టయానికి వచ్చి వేషం వేసి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి మా రంగంలో. ఇష్టపూర్వకంగానే చేస్తున్నామండి. కష్టంగా ఏం చేయడం లేదు. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఇందులోనే ఉండి ఇష్టపూర్వకంగానే చేస్తున్నాం. మా పిల్లలు కూడా చదువుకుంటూ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు 10th వచ్చారు, సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళకి రేపు ఐటీఐ పిల్లోడు చదువుతున్నాడు. వాడికి రేపు ఆగస్టులో ఎగ్జామ్స్ ఉంది. ఎగ్జామ్స్ ఉన్నా సరే చదువుకుంటూ ఇక్కడికి వచ్చి నాటకాలు వేస్తూ మళ్ళీ రేపు వెళ్ళి వాడు ఎగ్జామ్ రాయాలి. 10th క్లాస్ పిల్లలు క్లాసులకు అటెండ్ అవ్వాలి. ఈ వారం రోజులు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి 2 రోజుల్లో అవి కవర్ చేసుకొని స్కూల్లో అటెండ్ చేయాలి. అలా కూడా పిల్లలు చేస్తున్నారండి. 10th చదువుకుంటారు. నాటకాలు చదువు బ్యాలెన్స్ అంటే మాకు స్కూల్లో కూడా బాగానే పొమ్మంటారు, అంటే చెప్తారు, మాకు సపోర్ట్ చేస్తారు, బాగానే సపోర్ట్. అవి ఇవి 2 బ్యాలెన్స్ చేసుకుంటారు. అంటే మా పెద్దనాన్నలని వాళ్ళందరినీ చూసి మాకు కూడా అలవాటు అయిపోయి మాకు కూడా అలానే రంగాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాం. పాత తరంలో సురభి కమలాబాయ్ వెండి తెర మీద ఒక్కసారి వెలుగు మాయమయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా అడపా తడపా ఈ సురభి కళాకారులు మన తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు. మొదటి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాదలో సురభి కమలాబాయి, అందులో వేసిన భక్త ప్రహ్లాదలో లీలావతి కానీ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు మొత్తం అందరూ సురభి వారే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇంకా సురభి వారి తర్వాత యాక్ట్ చేయడం. తర్వాత మన ముత్యాల ముగ్గు ఒక సినిమా కూడా ఉంది. అందులో కూడా మా గోవిందరావు గారి కూతురు పూర్ణిమ గారు అని ఒకరు ఉన్నారు, వాళ్ళు వేశారు. ఇంకా రాంగా ఇంకా వేరే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా చాలా తక్కువ అయిపోయారు సురభి వాళ్ళు సినిమాలో నటించడం. ఇంకా ఈ మధ్య కొంతమంది చిన్న సైడ్ క్యారెక్టర్లు వేయడం అలా చేస్తూ ఉన్నారు. నాటకాలు అంటే అది పిచ్చి. నాటకం
ఇది సినిమా మేము కాకపోతే ఇంకెవడైనా బతికిస్తాడండి. నాటకాన్ని మేము తప్ప ఇంకోటి బతికించలేడు. సురభి నాటకం బతకాలంటే మాలాంటి వాళ్ళే ఉండాలి. ఎందుకంటే ఇంత కష్టం ఎవరు చేయలేరు బయట వాళ్ళు. మేమే వేషాలు వేసుకొని, మేమే మేకప్లు వేసుకొని, మొత్తం మేమే సెట్ వర్క్ చేసుకొని, అది ఎవరికి చేత కాదు. వచ్చినా కూడా భయపడి 2-3 రోజులకి వెళ్ళిపోతారు. సో మేము పుట్టిన దగ్గర నుంచి ఇందులోనే ఉంటున్నాము. మొత్తం ఆ పుట్టుక, సావు, చదువు అన్నీ ఇందులోనే. సో ఇంకా మా బతికి ఇందులోనే ఉంది. ఇది మాకు అలవాటైంది. సో మాకంత కష్టం అనిపించదు. ఇప్పుడు మాకే బతికించాలంటే ఇంకా సురభి బతకాలని కూడా మాకు ఉంటుంది. సో అలాంటప్పుడు మేము జనరేషన్ ఇప్పటి నుంచే తయారు చేస్తూ ఉండాలి. మా పిల్లలకి నేర్పిస్తూ ఆ వేషం ఇలా చేయాలి, ఈ వేషం ఇలా చేయాలి, పద్యాలు పాడిస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి డైలాగులు. ఇంకా సురభిని బతికించాలనే ఉంది మాకు. దాంతోపాటు బతికించే వాళ్ళు కూడా ఉండాలి. మేము బతుకుతాము. సురభిని ప్రోత్సహించే వాళ్ళు ఉంటేనే కదా మేము సురభిని బతికించాల్సింది. ఇప్పుడు మాకు సురభి నాటకం అంటేనే చాలా గౌరవిస్తారు. మాకు చిన్నప్పటి నుంచి ఇవే అలవాటు కాబట్టి మేము ఎక్కడ బయట తిరగటం వల్ల అవి ఇవి ఏమి ఉండవు. మాకు నాటకం అంటేనే ఇష్టం. మా కళ అంటే ప్రాణం అంతే. ఇప్పుడు నా వయసు 67 అండి. మీరు ఎప్పటి నుంచి ఏ వయసు నుంచి నటిస్తున్నారు? మేము బాలనటుల నుంచి అప్పుడు చిన్న పుల్లోహితాసుడు, చిన్న శ్రీకృష్ణుడు, ఇవన్నీ ప్రహ్లాదుడు, ఇవన్నీ 5-6 ఏళ్ళ నుంచి 4 ఏళ్ల నుంచే మేము స్టార్ట్ చేస్తాం. ఇయర్ల పాపను కూడా తీసుకొస్తాం కదా స్టేజీలోకి. ఎప్పుడు ఇవే ఇంకా మాకు అంతే. ఇంకా మాకు ఇంక వేరే పనులు ఏమి రావు. ఇంకా మగవాళ్ళన్నా ఏదో ఒక పని అది ఉద్యోగాలు చేస్తారు కానీ మాకు ఆడవాళ్ళ మేమేం బయట పనులు చేయం. ఇవే సురభి నాటకాలు అంతే. ఇప్పుడు అప్పుడు పబ్లిక్ గార్డెన్స్లో రోజు షో వేయించేవారు కదా, ఇప్పుడు ఎందుకని అయిపోయిందండి అవి? అది లేదండి, ఇంకా తీసేశారు అక్కడ. తీసేశారు. ఇప్పుడు మాదే కదే కాలనీ, సురభి కాలనీ అని ఉంది కదా, అక్కడే ఉంటారు వాళ్ళు కూడా. బయట ఇలాగే ప్రోగ్రాంలు వస్తే వేస్తుంటారు. ఎంతమంది ఉంటారండి సురభి కాలనీలో మొత్తం జనం? 200 మంది దాకా ఉంటారండి. 200. ఇప్పుడు ప్రస్తుతం 200-250 మంది దాకా ఉన్నారు. ఇదివరకు ఇంకా బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా గతించిపోయారు. సరిగ్గా నడవక నాటకాలకు ఇది లేక ఆగిపోయారు. ఇప్పుడు 5 కంపెనీలు ఉన్నాయి, 5 సంస్థలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. ఎక్కడెక్కడండి అవి? ఇప్పుడు ఇదేమో పల్లగొట్ట వరంగల్ దగ్గర, ఇక వనస్థలిపురం ఒకటి ఉన్నది. ఇంకా ఇప్పుడు సురభి కాలనీలోనే వెంకటేశ్వర నాట్య మండలి వాళ్ళు అక్కడే ఉన్నారు. నార్కట్టపల్లిలో ఉన్నాయి 2 సంస్థలు, భారతీయ నాట్య మండలి, శారదా నాట్య మండలి అని. పెద్ద కంపెనీలు, పెద్ద సంస్థలు ఉండేటువంటి. ఇప్పుడు ఎక్కడ ఆదరణ లేక అన్నీ మానేసేసి. అప్పట్లో మా 5 కంపెనీలు కలిసి సురభి 5 కంపెనీలు ఉండేవి. వెంకటేశ్వర నాట్య మండలి, వినాయక నాట్య మండలి, భానుదయ నాట్య మండలి, విజయభారతి నాట్య మండలి, శారద విజయ నాట్య మండలి, ఇవన్నీ 5 గ్రూపులు. కేవీ రమణాచారి గారు, ఆర్జే శ్రీకాంత్ గారు వాళ్ళు పట్టుబట్టి అక్కడ కొంతకాలము 5 సమాజాలతోనే బాగా అట్టహాసంగా వేయించారు నాటకాలు. అప్పుడు కొంచెం బాగా గుర్తింపు పొందింది. వాళ్ళ ప్రోద్బలం వల్లే అక్కడ వేయడం జరిగింది. అది చాలా సంవత్సరాల దగ్గర గత 15-20 సంవత్సరాల దాకా అక్కడే ఉంది, ఒక దగ్గరే. అక్కడ 5 సమాజాలు కలిసి నాటకాలు ఆడేవాళ్ళం. హైదరాబాద్లో అప్పుడు ఇప్పుడు 5 కంపెనీలు, కొన్ని ఒక దగ్గర నల్గొండలో 2, వరంగల్లో ఒక సమాజం. ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళది కొంచెం ఆగిపోయి కొంతమంది మెయిన్ క్యారెక్టర్లు వేసేవాళ్ళు, పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం జరిగిపోయిన కారణంగా వాళ్ళ కంపెనీ కొంచెము అది దానివల్ల కొంచెం వాళ్ళు ఆపారు. వాళ్ళ తరఫున మేము అప్పుడప్పుడు బయటికి పోయి ఆడుతున్నాం. సో ఇది సురభి నాటకం కథా కమామేసు. తెలుగు నాటకాన్ని బతికిస్తూ ప్రజలకు వినోదాన్ని అందిస్తూ ఉన్నారు సురభి కళాకారులు. 145 ఏళ్ళుగా నాటక రంగానికే అంకితమైన వీరిని ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ అజయ్తో వర్మ, RTV విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.